హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజుటి మన వీడియోలో దీపం వెలిగించేటప్పుడు పాటించవలసిన నియమాలేమిటి, అలాగే ఏ దిక్కున దీపం వెలిగిస్తే కలిగే ప్రయోజనాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సనాతన ధర్మంలో దీపాలకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీపారాధనకు హిందూ మతంలో ప్రాధాన్యత ఉంది. తులసి కోట దగ్గర పూజ గదిలో నిత్యం దీపాలు వెలిగించటం సాంప్రదాయంగా వస్తుంది. దీపారాధన విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు వహించాలి, అలాగే అనేక రకాల నియమాలు కూడా పాటించాలని పండితులు చెబుతూ ఉంటారు. లేదంటే పూజ చేసిన ఫలితం కూడా దక్కదని చెబుతూ ఉంటారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంచడంలో దీపాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇంట్లో ఆనందం, శాంతి లభించాలంటే దీపాలు వెలిగించాలని పండితులు చెబుతూ ఉంటారు. అయితే దీపాలు వెలిగించటం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో, సరైన పద్ధతిలో వెలిగించకపోతే నష్టాలు కూడా ఉంటాయి. దీపం వెలిగించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయకూడదని చెబుతున్నారు. ఇలా చేయటం వల్ల మంచి కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని అంటున్నారు. ఇంతకీ దీపం వెలిగించే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం. పూజ గదిలో ఎల్లప్పుడూ మట్టి, వెండి, ఇత్తడి పాత్రల్లోనే దీపాన్ని వెలిగించాలి. విరిగిన మట్టి ప్రమిదను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. అలాగే మురికిగా ఉన్న దీపాలను వాడరాదు. దీపాలను శుభ్రంగా కడిగిన తర్వాతే దీపాలను వెలిగించాలి. ఇలాంటి వాటిలో దీపాలను వెలిగిస్తే ప్రతికూలత పెరుగుతుంది. అయితే మామూలుగా ఇంట్లో చేసే నిత్య పూజకు ఎప్పుడు కూడా మట్టి ప్రమిదలు వాడకూడదు. అలాగే పంచలోహాలతో చేసిన దీపాలు, వెండి లేదా ఇత్తడి దీపాలు వాడాలి. ఇక తెల్లవారుజామున 3 నుండి 6 గంటల లోపు దీపారాధన చేయటం శుభకరంగా భావిస్తారు. ఇక సూర్యాస్తమయం తర్వాత లక్ష్మీ ఆరాధన చేసి దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక చాలామంది పూజ గదిలో కేవలం ఉదయం మాత్రమే దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అయితే సాయంత్రం కూడా దీపం వెలిగించడం మంచిదని పండితులు చెబుతున్నారు. అలాగే సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా ఒక దీపాన్ని వెలిగించాలి. తూర్పు ముఖంగా వెలిగించే దీపం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి. పడమర వైపు దీపం వెలిగిస్తే రుణబాధలు, శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది. అలాగే ఉత్తర దిశగా వెలిగించే దీపం సిరి సంపదలు, విద్య, వివాహ ప్రాప్తికి దోహదం చేస్తాయి. ఇక దక్షిణ దిశలో దీపారాధన అస్సలు చేయకూడదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, అలాగే కష్టాలు, దుఃఖాలు, బాధలు ఎక్కువైపోతాయి. దక్షిణముఖంగా దీపం ఎప్పుడు వెలిగించాలి అంటే పితృదేవతలకు పెట్టుకున్నప్పుడు వెలిగించాలి. అంతేకాకుండా ఎప్పుడూ కూడా వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు. నువ్వుల నూనె వాడితే చాలా మంచిది. ఆముదంతో దీపారాధన చేస్తే దాంపత్యం సజావుగా ఉంటుంది. ఇక వేప, కొబ్బరి నూనెలు కలిపి 41 రోజులు దీపారాధన చేస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక నేతి దీపం వెలిగిస్తే అత్యంత మంగళకరం. నేతి దీపం ప్రతిరోజు సంధ్యా సమయంలో వెలిగించడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇది దేవతలకు ఇష్టమైన దీపారాధన. ఇది ఇంటి వాతావరణంలో ఉన్న నెగిటివిటీని తొలగిస్తుంది. అలాగే సాయంత్రం సమయంలో నేతి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని నమ్మకం. నేతి దీపంతో వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక నెయ్యి, నూనె రెండింటితో దీపారాధన చేయటం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మల్లె నూనెతో హనుమంతునికి, అలాగే శనిదేవుడికి ఆవాల నూనెతో దీపం వెలిగించటం చాలా శుభప్రదం. ఇక నెయ్యి దీపం ఎప్పుడూ ఎడమవైపు ఉండేలా చూసుకోవాలి. అలాగే నూనె దీపం కుడివైపు ఉండేలా చూసుకోవాలి. మనలో చాలామంది ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత అదే దీపంతో మరో దీపాన్ని వెలిగిస్తారు. అయితే ఇలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే వ్యక్తి అప్పుల బారిన పడతారని చెబుతున్నారు. ఏకహారతితో మాత్రమే దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించాక బొట్టు పెట్టి అక్షింతలు, పువ్వులు దీపం దగ్గర ఉంచాలి. ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించటం వల్ల ఇంట్లో మానసిక ప్రశాంతత లభించటంతో పాటు డబ్బు కొరత, ఆరోగ్య సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.